హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మన కామారెడ్డి ఎగ్జిబిషన్ అయితే పడింది కదా, అక్కడికి అయితే వచ్చేసాను అన్నమాట. లోపల ఏమేమి ఉన్నాయో అయితే మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. అండ్ పబ్లిక్ కూడా అయితే చాలా వరకు అయితే వచ్చారు. ముందు వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఉందన్నమాట. ఈచ్ వన్ 70 రూపీస్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడే మేము టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడ చూసుకున్న చూడండి, పబ్లిక్ కూడా అయితే చాలా వరకు అయితే వస్తున్నారు. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో వచ్చేసి ఇక్కడ ఇద్దరు నిలబడతారు అన్నమాట. ఇక్కడ చూడండి, మనకు టికెట్ అయితే తీసుకుంటారు. మనం అక్కడ తీసుకున్నాం కదా, ఎంట్రీ టికెట్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళైతే టికెట్ అయితే తీసుకుంటున్నారు. మనం ఎట్లా వెళ్ళాలో కూడా వీళ్ళే చెప్తారు అన్నమాట. స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే చూడండి, లోపల అయితే మంచిగా ఫ్లెక్సీలతో అయితే నింపేసారు. ఇక్కడ చూసుకుంటే చూడండి, మొత్తం షాప్స్ అయితే పడ్డాయి కదా. ఇక్కడ షాప్స్ అయితే వచ్చేసి టోటల్ గా ఎక్కువ శాతం అయితే లేడీకి సంబంధించినవి అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ నుంచి వెళ్తే మనకు ఫిష్లు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, లోపల వచ్చేసి మొత్తం చేపలు అయితే ఉన్నాయి. బయట ఫ్లెక్స్లు అయితే చూసారు కదా, ఈ స్టార్టింగ్ వచ్చేసి అన్నమాట. మనకు చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న చేపలు. అక్కడ ఒక ఆక్వేరియం ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం ఈ లైన్ లో వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఆక్వేరియంస్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి, కలర్ కలర్ చేపలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకు సముద్రాలలో కనిపిస్తాయి ఎక్కువ శాతం ఇలాంటి చేపలు వచ్చేసి. ఇక్కడ మనకు ప్రతి ఆక్వేరియంలో ఒక్కొక్క డిజైన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది. ఇవైతే ఎటు అయితే కదులుతలేవు, మావాడైతే కొట్టేది కొడుతున్నాడు. అదైతే ఎటు కదులుతలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఒక 2-3 అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మొత్తం రాళ్ళు వేసేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు చిన్న చిన్న చేపలు వచ్చేసి మొత్తం చాలా వరకు అయితే ఉన్నాయి కదా, కలర్ కలర్ చేపలు అయితే ఉన్నాయి, గ్రీన్ కలర్ చేపలు. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఆక్వేరియంకి అయితే వెళ్దాం. ఇక్కడ మొత్తం ఆరెంజ్ కలర్ అయితే ఉన్నాయి కదా, మొత్తం చిన్న చిన్న ఇవి ఆల్మోస్ట్ మన కామారెడ్డిలో కూడా మనకు ఆక్వేరియంలో ఓల్డ్ బస్ స్టాండ్ రూట్లో కూడా మనకు దొరుకుతాయి ఇలాంటి చేపలు. కొన్ని అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి, కొన్ని అయితే మనకు లోకల్గా దొరికే చేపలు కూడా అయితే ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్నవి. నేను ఇంకా బయట ఫ్లెక్సీ చూసి అయితే మంచి పెద్ద పెద్ద ఉంటుంది, ఎట్లుంటుందో అని చెప్పేసి ఊహించేసుకున్నాను అన్నమాట. లోపలికి వచ్చేసరికి ఇది చూడండి, ఇక్కడ ఎంత చిన్న అయితే ఉన్నాయో, మొత్తం చిన్న చిన్న అయితే ఉన్నాయి ఆరెంజ్ కలర్. ఇక్కడ చూసుకునేది చూడండి, మనకి డిఫరెంట్ చేప. నేను ఇంతవరకు అయితే మన కామారెడ్డిలో అయితే చూడలేదు. అది తల పైకి పెట్టి అయితే ఆక్సిజన్ అయితే పీల్చుకుంటుంది చూడండి. చూడండి, ఇలాంటి చాలా వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు ఎన్ని గనం అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇది చూసి అయితే. ఇక్కడ చూడండి, ఈ సైడ్లో వచ్చేది చూడండి, మనకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అన్నమాట. ఇందాక చూసినవి ఏమో మామూలు చిన్నవి, ఇవి వాటికన్నా కొంచెం పెద్ద. ఇదిగోండి, మనకు ఒక్కొక్క ఆక్వేరియంలో ఒక్కొక్క టైప్ అయితే ఉన్నాయన్నమాట. మనకు చేపలు వచ్చేసి మొత్తం ఇక్కడ పిల్లలు అయితే చాలా వరకు అయితే ఎంజాయ్ చేస్తున్నారు వీటిని చూసుకుంటే అయితే. ఇంకా మనకు లోపల కూడా అయితే ఉన్నాయంట, అవి కూడా చూపిస్తాను. మనం ఇప్పుడు వచ్చేసి ఈ లైన్లో చూడండి, ఇక్కడ మనకు చాలా వరకు అయితే ఉన్నాయి కదా, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి చేపలు అయితే మొత్తం ఇక్కడ చూసుకొని చూడండి, ఒక్క ఆక్వేరియంలో మనకు 7-8 చేపలు అయితే ఉన్నాయి కదా, గోల్డ్ కలర్ అయినా. ఇక్కడ చూడండి, కప్ప చేప టైప్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ మనకు మొత్తం వైట్ కలర్ చేపలు అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం వైట్ కలర్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి చూడండి, పిల్లోడు ఎంత మంచి ఎంజాయ్ చేస్తున్నాడు అంటే చేపల్ని చూసుకుంటా. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇవైతే ఎటు కదులుతలేవు కదా, చిన్నవి వచ్చేసి ఇక్కడ మొత్తం చిన్నవి అవుతున్నాయి. పిల్లోడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు, వీళ్ళు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు మొత్తం చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి కదా. లోపల సైడ్ అయితే ఇంకా చేపలు అయితే ఉన్నాయన్నమాట, అక్కడికైతే తీసుకెళ్తాను. అక్కడైతే చూడండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ముందే లైక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో సైడ్ అయితే వెళ్దాం అన్నమాట. అక్కడ పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి, అవి కూడా అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకొని చూడండి, మొత్తం ఇవి గుంపులు గుంపులు అయితే ఉన్నాయి కదా. మనకి ఇక్కడ లోకల్లో కూడా దొరుకుతాయి ఇలాంటి చేపలు, ఇక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకునే చూడండి, మనకు చాలా అయితే పబ్లిక్ అయితే ఉన్నారు కదా. మొత్తం చిన్న చిన్న కలర్స్ చేపలు అయితే ఉన్నాయి చూడండి. సైడ్లోకి వచ్చేసి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, మొత్తం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ ముందు చూసారుగా, అది ఎంట్రీ అన్నమాట. దాని తర్వాత ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు షార్ట్ టైప్ అయితే ఉన్నాయి కదా చేపలు వచ్చేసి, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇదిగోండి, పిల్లలు వచ్చేసి చూడండి ఎంత మంచి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి మనకు చాలా పెద్దగానే అయితే ఉన్నాయి. మనకు ఒక్కొక్కటి వచ్చేసి చాలా వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి సైజ్ వచ్చేసి చూసుకునే చూడండి, మనకు 3 చేపలు అయితే ఒకటి దగ్గర ఉన్నాయి. అంటే ఇందులో వచ్చేసి అయితే ఎక్కువనైతే లేవు, తక్కువనైతే పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి, ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఈ ఊపిరి అయితే తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకొని చూడండి, ఇది ఇక్కడ ఈ లైన్లో వచ్చేసి ఇక్కడ మనకు ఒక్క దగ్గర ఎన్నిగానో గుంపులు గుంపులు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ పిల్లలు అయితే ఫోటో దిగుతున్నారు చూడండి. ఇక్కడ ఒక్క దగ్గరనే ఎన్నిగానం చేపలు ఉన్నాయి, మిగతా దగ్గరలో అక్కడ ఒకటి అయితే ఉన్నాయి. కానీ టోటల్గా అయితే కొంచెం అయితే ఫన్ అయితే ఉంటుంది అన్నమాట, అంటే సాటిస్ఫైడ్ అయితే ఉంటుంది అన్నమాట మనం పెట్టిన టికెట్కి అయితే. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, మనకి ఈ టైప్లో వచ్చేసి మనకు ఒక 7-8 అయితే ఉన్నాయి అన్నమాట ఓవరాల్గా. మనకి ఇందులో వచ్చేసి
చాలా మంది అయితే వీటినే చూడడానికి అయితే వస్తున్నారు. మనకు సెల్ఫీలు కూడా అయితే చాలా అయితే దిగుతున్నారు. ఇక్కడ ఫొటోస్ కింద ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇద్దరు ఫొటోస్ కింద దిగుతున్నారు సెల్ఫీ కింద. వీటితో వచ్చేసి ఇదిగోండి, ఈ ఎగ్జిబిషన్లో పెద్ద చేప అంటే యాక్వేరియంలో ఇది ఒకటి, దీన్ని మించింది పెద్దదైతే లేదు. మిగతా మొత్తం వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకు ఒక 7-8 చెప్పాను కదా, 7-8 అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మనకు పిల్లలు పెద్దవాళ్ళు అయితే చాలా వరకు అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు చూడండి. ఇక్కడ పబ్లిక్ కూడా అయితే చాలా వరకు అయితే వస్తున్నారు. నైట్ టైంలో అయితే చాలా మంది అయితే వస్తున్నారు అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం, లోపల అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే అక్కడ నుంచి వచ్చాం కదా. ఇక్కడ చూడండి మొత్తం మనకు చిన్న పిల్లలకు సంబంధించిన, లేడీస్కి సంబంధించిన షాప్స్ అయితే ఉన్నాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ లో లైన్ మొత్తం. ఇంకా రైట్ సైడ్ చూడండి టీవీఎస్ బైక్స్ అయితే పెట్టారన్నమాట. అంటే ఐ మీన్ బైక్స్, స్కూటీలు ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మొత్తం షాపింగ్ ఏరియా అన్నమాట. ఇదంతా వచ్చేసి ఎక్కువ శాతం చెప్పాను కదా, లేడీస్ సంబంధించిన షాప్స్ అయితే ఉన్నాయి ఈ లైన్లో వచ్చేసి. మనకు ఓవరాల్గా వచ్చేసి ఒక 15 నుంచి 25 షాప్ల వరకు అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఈ లేడీస్ సంబంధించిన, పిల్లలకు సంబంధించిన, గేమ్స్కి సంబంధించిన షాప్స్ కింద మనకి లోపల సైడ్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి చెప్పుల షాపింగ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి మొత్తం ఫ్లెక్స్లు అయితే పెట్టేశారు. ఇటు మొత్తం ఆపోజిట్లో వచ్చేసి మనకు షాప్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే చూడండి, మనకు గ్లాస్ ఐటమ్ టైప్ అయితే ఉన్నాయి అన్నమాట. అంటే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ప్లేస్ టైప్ కింద. ఇక్కడ వచ్చేసి చూడండి చిన్నపిల్లల బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూడండి కార్లు, ఆటోలు అయితే పిల్లలకు సంబంధించి, ఇక్కడ లేడీస్ సంబంధించిన డ్రెస్సులు అయితే ఉన్నాయి కదా. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం మనకు బుక్ స్టాల్ అయితే ఉన్నది చూడండి. ఇక్కడ బుక్ స్టాల్ అయితే ఉన్నది చూడండి. మనకి ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి షాప్స్ వచ్చేసి. ఇలా టోటల్ బుక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్న. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు షాప్స్ అయితే ఉన్నాయి. మొత్తం గేమ్స్కి సంబంధించిన, మనకి పిల్లలు, పెద్దవాళ్ళకి అందరికి సంబంధించిన గేమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అందరు ఆడగలిగేటి. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అన్నమాట. పబ్లిక్ కూడా బాగానే వచ్చారు. ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి అయితే చూస్తాను మీకు చూడండి. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు ఫస్ట్ వచ్చేసి చిన్న ట్రైన్ టైప్ అయితే ఉన్నది అన్నమాట. ఇక్కడ రౌండ్ తిరిగి ఇక్కడ వచ్చేసి చూడండి స్విమ్మింగ్ పూల్ టైపు. చిన్నపిల్లలు అయితే బోటింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సెల్ఫ్ బోటింగ్ ఇది. ఇది వచ్చేసి అయితే చిన్నపిల్లలకి అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఐ మీన్ వాళ్ళు బోటింగ్ చేస్తున్నట్టు అయితే ఉంటుంది ఫీల్ వచ్చేసి. ఇలాంటివి వచ్చేసి మనకు 2 అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ చివర్లో అయితే ఒకటి ఉంది. అది కూడా మీకు తర్వాతనైతే చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే చూడండి గేమ్స్ ఆడేటివి. ఇక్కడ మనకు రింగులు వేసేటివి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ గేమ్స్ వచ్చేసి మనకి 50కి వచ్చేసి 6 అంట. నేను అడిగాను ఇతన్ని, 50కి వచ్చేసి 6 అంట. ఇక్కడ వచ్చేసి చూడండి గేమ్స్. మనకు ఓవరాల్ ఈ గేమ్లో ఓవరాల్ పాయింట్స్ వచ్చేసి ఎంత వస్తే అంత అక్కడ మనకు గిఫ్ట్ అయితే ఇస్తారు. ఈచ్ వన్ అయితే 50 అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పబ్లిక్ కూడా అయితే ఎక్కువ మంది అయితే వస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి పబ్లిక్ కూడా వచ్చేసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే అవుతున్నారు. చిన్న పిల్లలకు సంబంధించినవి అయితే ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి మనకు పెద్దవాళ్ళకి సంబంధించిన ముందుకైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి పిల్లలు అయితే ఆడుతున్నారు కదా. ఇక్కడ వచ్చేసి చూడండి మనకు బ్రేక్ డ్యాన్స్ టైప్ అయితే ఉన్నది అన్నమాట. ఇది వచ్చేసి ఆక్టోబస్ టైప్ అయితే ఉంటుంది. ఇది కూడా ఈచ్ వన్ వచ్చేసి 70, ఒక్కరికి వచ్చేసి 70 రూపాయలు అన్నమాట. ఇది అయితే స్టార్ట్ అయితే అయింది. ఇక్కడ మనకు జేఎన్టీవీల్ కూడా ఉన్నది. ఇక్కడ మనకు ఐస్ క్రీమ్ కూడా ఉన్నది చూడండి, పార్లర్ టైప్ చిన్న అయితే పెట్టారు. ఇలా వచ్చేసి మనకు ఫుడ్కి సంబంధించినవి అయితే చాలా వరకు అయితే ఉన్నాయి తినేటివి. అంటే ఐ మీన్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు షాప్స్ అయితే ఎన్నిగానో ఉన్నాయో. చాలా వరకు అయితే ఈ లైన్ మొత్తం వచ్చేసి టోటల్ షాప్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ అయితే. మనకు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ తినడానికి అయితే ఏం డోకా అయితే ఉండదు, మొత్తం అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కూడా మనకి ఈచ్ వన్ 70 రూపీస్ అన్నమాట. ఒక్కొక్కరికి 70 రూపీస్. పిల్లలకి చూడండి ఇది కొద్దిసేపు అయితే మేము కూడా ఎక్కుదామని అయితే అనుకుంటున్నాను. మీకు తర్వాత అయితే చెప్తాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు చాకోస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, మనకి ఈ లైన్లో మొత్తం వచ్చేసి ఫుడ్కి సంబంధించిన అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చూడండి మిర్చి గిన్నె అయితే మొత్తం అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే బ్రేక్ డ్యాన్స్ అయితే చూడండి, ఇదైతే మేము ఇది ఎక్కబోతున్నాం. ఇక్కడేమో పిల్లలకు వచ్చేసి చూడండి మనకు ఆడుకోవడానికి కూడా చాలా వరకు అయితే ఉన్నాయి. మనకు మసాలా పానీపూరి. ఇక్కడ వచ్చేది చూడండి మనకు పిల్లలు అయితే బైక్ మీద అయితే ఎక్కడానికి అయితే ఉన్నది అన్నమాట. ఇక్కడ వచ్చేది చూడండి మనకి ట్రైన్. మనకి రౌండ్ సరౌండింగ్ అయితే కొద్దిగా లెంత్గానే అయితే ఉందన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి ఇది కూడా వచ్చేసి ఈచ్ వన్ మనకి 70 రూపీస్ అవుతుంది. ఇది వచ్చేసి ఈచ్ వన్ 50 రూపీస్ అంట. ఇక్కడ చూసుకోండి చూడండి, ఇందాక చూపించాను కదా ట్రైన్ వెళ్ళేది, ఇది చూడండి. మనకి ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ ఉన్నది చూడండి. మనకి ఐస్ క్రీమ్ కూడా దొరికేస్తుంది. పిల్లలు అయితే ఆడుకోనికి అయితే చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. అంటే పెద్దవాళ్ళ కోసం కూడా తక్కువనైతే పెట్టారు, మ్యాక్సిమం పిల్లల కోసం అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎదురుగా మనకు ఒక షో అయితే జరగబోతుంది, గాడిద షో అనమాట. ఈచ్ వన్ 40 రూపీస్ చూడడానికి. ఏముంది ఫ్రెండ్స్, మనకు గాడిదకి అయితే అవి అయితే కప్పేసారు మొత్తం బొంతగిన, లోపల ఎట్లుంటో తెలియదు. ఇక్కడ చూసుకొని చూడండి చిన్న పిల్లలకు మినీ ట్రైన్ అన్నమాట. మనకు శాంటాస్ గిన్నె వచ్చేది కదా, 3-4 బాక్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నది చూడండి చిన్నదైతే కార్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేది చూడండి ఫుడ్ సెక్షన్ అన్నమాట. మనకు అన్ని రకాల ఫుడ్ అయితే దొరికేస్తుంది ఇక్కడ. ఇక్కడ చూసుకున్న చూడండి మేము బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కడానికి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు అయితే ఎక్కేసారు, మా తమ్ముళ్ళకి వచ్చేసి. ఇక్కడ ఈచ్ వన్ అయితే 70. ఇదైతే
మనకు చాలా అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. ఫన్నీగానే అయితే ఉంటుంది మూమెంట్ వచ్చేసి. ఇక్కడ మనోనికైతే వీడియోని అయితే తీయమన్నా మనోడైతే తీయ అన్నాడు కాబట్టి నేనే చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసుకుని చూడండి మనకు పడవ టైప్ అవుతుంది కదా, దీని పేరు అంత ఐడియా లేదు నాకు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కూడా మనకి ఈచ్ వన్ 70 రూపీస్ అంట. మీకు స్టార్టింగ్లో అయితే ఒక బోటింగ్ అయితే చూపించాను కదా పిల్లలది. ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకోటి అయితే ఇక్కడ ఉంది. టోటల్ మనకు 2 అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మేము జేఎన్టీయూలో అయితే ఎగ్దామని అయితే వెళ్తున్నాం అనమాట. ఈచ్ వన్ 100 రూపీస్ అంట. మావాడైతే మేము టికెట్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే వెళ్తున్నాం మేము వచ్చేసి. చూద్దాం, నేనైతే ఇంతవరకు అయితే జేఎన్టీయూలో అయితే ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఎక్కడం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి మేము పైకి అయితే వచ్చేసినాం. మొత్తం మాకు దడదడ అవుతుంది అన్నమాట. ఇది చూడండి మనకి కామారెడ్డి కూడా అయితే ఓవరాల్గా అయితే మంచిగా అయితే కనిపిస్తున్నది. అక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడైతే స్లోగన్ అయితే దింపుతున్నాడంట. మావాడైతే మొత్తుకుంటున్నాడు స్లోగా దింపుతున్నాడని. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు ఓవరాల్గా అయితే ఎగ్జిబిషన్ టోటల్గా కనబడుతుంది. అండ్ కామారెడ్డి కూడా అయితే మంచిగా అయితే కనబడుతుంది అనమాట. నైట్ టైం కదా, లైట్లతో అయితే మంచిగా అయితే కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మళ్ళీ కిందికి అయితే తీసుకొచ్చింది మనోడు. ఫ్రెండ్స్ ఇందాకనైతే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మేము ఇది కూడా అయితే ఎక్కి ట్రై చేసామన్నమాట. అంత మజా అయితే ఏం లేదు, పిల్లలకైతే భలే ఉంటుంది. ఇప్పుడైతే ఎగ్జిబిషన్లో ఉన్న టోటల్ అయితే మీకు అయితే మొత్తం అయితే చూపించాలని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో పక్కన ఉన్న గంట కొట్టడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో